వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2026 హోరాహోరీగా సాగుతుంది. నిన్న అంటే ఫిబ్రవరి 12న జరిగిన 3 కీలక మ్యాచ్ల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుకోగా, ఇటలీ జట్టు క్రికెట్ చరిత్రలోనే పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. అటు శ్రీలంక కూడా పసికూన ఒమన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ల హైలైట్స్ మరియు పాయింట్ల పట్టిక వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటి మ్యాచ్ భారత్ వర్సెస్ నమీబియా ఢిల్లీలో జరిగింది. ముందుగా మన టీమిండియా విషయానికి వస్తే, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209 పరుగులు 9 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషాన్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. హార్దిక్ పాండ్యా 52 మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సంజు శాంసన్ 22 పరుగులు చేసిన త్వరగానే అవుట్ అయ్యాడు. సో బౌలింగ్ విషయానికి వస్తే, 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా భారత బౌలర్ల దాటికి 116 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో మాయ చేయగా, హార్దిక్ మరియు అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. విశేషం ఏమిటంటే, ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సో రెండవ మ్యాచ్ చూసినట్లయితే, ఇటలీ వర్సెస్ నేపాల్ ముంబైలో జరిగింది. ఇక నిన్నటి రెండవ మ్యాచ్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో నేపాల్పై ఇటలీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ను ఇటలీ బౌలర్లు 123 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇటలీ వికెట్ నష్టపోకుండా 12.4 ఓవర్లలోనే 124 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇటలీకి ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం. ఇక మూడో మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఒమెన్ పల్లెకేలేలో జరిగింది. మరోవైపు సహ ఆతిథ్య దేశం శ్రీలంక తన జోరును కొనసాగిస్తుంది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో లంక 105 పరుగుల తేడాతో గెలిచింది. శ్రీలంక బౌలర్లు పవన్ రత్ననాయకే 60, కుశాల్ మండీస్ 61 రాణించడంతో లంక 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో ఇక ఈ విజయాలతో పాయింట్ల పట్టికలో సమీకరణలు మారిపోయాయి. గ్రూప్ ఏ వరుసగా రెండు విజయం అందుకున్న భారత్, పాకిస్తాన్ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గ్రూప్ బిలో చూసుకున్నట్లయితే, శ్రీలంక తన గ్రూప్లో టాప్లో కొనసాగుతుంది. గ్రూప్ సి ఇటలీ విజయం సాధించడంతో ఆ గ్రూప్ రేసు ఆసక్తికరంగా మారింది. సో ఫ్రెండ్స్, ఇది ఫిబ్రవరి 12 నాటి టీ20 వరల్డ్ కప్ అప్డేట్స్. ఫిబ్రవరి 15న జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బిగ్ మ్యాచ్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.